చాలా సంతోషంతో గ్రాటిట్యూడ్తో బిచ్చగాడు ఆ బ్యాగ్ తీసుకున్నాడంట. కొంచెం ముందుకెళ్ళిన కోటీశ్వరుడికి ఒక డౌట్ వచ్చింది. అసలు ₹1,00,000 అయితే ఇచ్చాను, వీడు ఈ ₹1,00,000తో ఏం చేసుకుంటాడో అడగటం మర్చిపోయానని చెప్పి మళ్ళీ కారు వెనక తీసుకొని వచ్చి మళ్ళీ పిలిచాడంట. బాబు ఇలాగ రా అన్నాడంట. బిచ్చగాడు వచ్చాడు. సరే ₹1,00,000 తీసుకున్నావు కదా, మరేంటి సంగతి, ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడంట. అయ్యా, చాలా సంవత్సరాల నుండి ఈ సత్తు గిన్నెతో అడుక్కుంటా ఉన్నాను, ఈ ₹1,00,000తో బంగారపు గిన్నె చేయించుకొని మళ్ళీ ఇదే సిగ్నల్ దగ్గర ఏం చేస్తాను, అడుక్కుంటాను అంటే అర్థమైంది. అప్పుడు కోటీశ్వరుడు అనుకున్నాడంట, నేను ₹1,00,000 ఇచ్చిన వీడి బతుకు మాత్రం మరి. దేవుడు సంవత్సరం వెంబడి సంవత్సరాలు మనకిస్తున్నా మన బతుకు మారడం లేదు. ఒప్పుకోలు ప్రార్థన చెయ్యకపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? నాలో ఏ తప్పు లేదని చెప్పటం, నాలో ఏ లోటు లేదని చెప్పటం, నాకు పాపానికి సంబంధమే లేదు, ఈ 2023 అంతా కూడా చాలా ప్రతిష్ఠితమైన జీవితాన్ని జీవించాను అని చెప్పడం. ఒప్పుకోలు ప్రార్థన చేయడం దేనికి తెలియజేస్తుందో తెలుసా? అయ్యా, నేను దౌర్భాగ్యుణ్ణి, నాలో లోపం ఉంది, పాపం ఉంది, అయ్యా ఆ శాపమునకు గురి కానివ్వకుండా నన్ను క్షమించు, కడుగు, శుద్ధి చేయి. ఒప్పుకోలు ప్రార్థన చేయండి అంటే కొంతమందికి నోరు బెగలటంలా. సరే దేవుడు మీరు మనసులో చేసుకుంటారని నేను నమ్ముతా ఉన్నాను. ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. ఆరాధన సమయం విలువైనది. దేవుడు మనకేమై ఉన్నాడు? ఒక చిన్న లేఖన భాగం చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము. తెలిసిన సుపరిచితమైన వాక్యమే, నేనేం కొత్త వాక్యమే ఏం చెప్పడం లేదు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న పిల్లలతో సహా చక్కగా బైబిల్ తీసి చదవడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. తీసిన వారు, స్పీడ్గా తీసిన వారు పక్కవారికి పేజీ నెంబర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా, నాతో కలిసి చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ వాక్యం మన వినికిడిలో దీవించలాగున చిన్న ప్రార్థన చేస్తాను తల్ల వంచినట్లయితే. మనుషులు మాట్లాడితే ఉపయోగం లేదు. మనుషులందరూ వెర్రివారే, వెర్రి ఆలోచనలు కలిగిన వారే. వారి జీవన విధానంలో ఎప్పుడోకప్పుడు తొట్టిల్లిన, తొలగిపోయిన, తప్పించుకున్న స్వభావము కలిగిన వారే. దేవుడు మాట్లాడితే, దేవుడే తన స్వరాన్ని వినిపింపచేస్తే, దేవుడే తన ఔన్నత్యాన్ని మనకు బోధిస్తే ఆయన ఆరాధించకుండా మనం ఉండలేం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మరొకసారి నీ పాస్ సన్నిధికి వస్తూ ఉన్నాం. నీ దాసుని నిలవ పెట్టుకొని నువ్వెంత ఆయన మమ్మల్ని క్షమించగలిగిన సిద్ధ మనస్సు కలిగిన దేవుడువో తేటతెల్లంగా మాకు అర్థమయ్యే రీతిలో మీరు వివరించారు. మీకు వందనాలు అయ్యా. 2023వ సంవత్సరంలో మీరు కాచి కాపాడారు. మీరు చేసిన మేళ్ళు ఉపకారాలకి మీకు ఏమిచ్చి రుణం తీర్చగలగను ప్రభు. మా రక్షణ పాత్రను చేబుని మేము చేసే ఆరాధనలకు యోగ్యుడివని ప్రభా ఈ సమయాన్ని కలిగి ఉంటుండగా దీవెనకరంగా మార్చి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని గూర్చిన అడ్రస్ కనిపిస్తూ ఉంది. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారికి చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఆయన్ని గణపరచడానికి మన నోరు చాలదు, ఆయన అర్థం చేసుకోవడానికి మన బ్రెయిన్ చాలదు. అందుకే వీఆర్ ఫైనైట్, మనం పరిమితి కలిగిన వారు. గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్ అంటే ఆయన అనంతుడగు దేవుడు, మనము పరిమితి కలిగిన వారము. ఆయన అపరిమితమైన దేవునిగా ఉంటూ ఉన్నాడు. అనగా ఉన్నతమైన రక్షకుడు లేదా యేసుక్రీస్తు వారు ప్రవచనానుసారుడు అనడానికి యేసుక్రీస్తు వారు పుట్టకముందే కొన్ని వందల సంవత్సరాలకు ముందే ప్రవక్తలు ఆయనను ప్రవచించారు. అంటే ఆయన పుడతాడు అని ప్రవచించారు. మంచిదే, ఆయన భూమి మీదకి వస్తాడు అని ప్రవక్తలు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆయన గురించి ఆ మాటలు సెలవిస్తూనే ఉన్నారు. కానీ చాలామంది ఆ గొప్ప దేవుడు, ఆ గొప్ప రక్షకుడు, ఆ ఔన్నత్యం కలిగిన దేవుణ్ణి ఆరాధించే స్థితిలో యేసుక్రీస్తు వారు పక్కనే ఉన్నా, వారితోనే ఉన్నా, వారితోనే జీవనం కొనసాగించిన, వారితోనే తిన్నా, వారితోనే ఉన్నా కొంతమంది గ్రహించలేకపోయినారు. అంటే వారి బ్రతుకులు యేసుక్రీస్తు వారి యొక్క టైంలోనే గడిచాయి, కానీ వారు ఆరాధనలకు దూరంగా ఉన్నారు. వారెవరో కొద్ది మాటలు చూసి మనం ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఒక సత్రపు యజమాని, ఆయన ఒక సత్రపు యజమాని. ఆ సత్రంలో ప్రజలు
కొన్ని రూమ్స్ని రెంట్కి ఇచ్చి ఆ వచ్చిన సొమ్ముతో ఆయన గడుపుతూ ఉండేటటువంటి వాడు. ఆ రోజు కూడా తన సత్రాన్ని ప్రజలతో నిండిపోయి ఉన్నారు. కారణం ఏంటంటే ఆ దేశపు రాజు ప్రజాసంఖ్య రాయించడం మొదలుపెట్టాడు. అంటే ఫస్ట్ జనాభా గణన కార్యక్రమం ప్రారంభించబడింది. అందుకనేనేమో ఆ సత్రం అంతా నిండిపోయింది, ప్లేస్ లేకుండా ఉంది. ఈ లోపల ఆయన కౌంటర్లో కూర్చొని ఉన్నాడు. ఒక ఫ్యామిలీ అటుగా వచ్చింది. వారు ఎక్కడి నుంచి వస్తున్నారంటే నజరేతు నుండి బెత్లెహేముకు వస్తూ ఉన్నారు. బెత్లెహేములోని అంటే యూదయ పాలనలో ఉన్న ఆ ప్రాంతంలో వారు పేర్లు నమోదు చేసుకోవాలని బయలుదేరారు. అయితే వచ్చిన ఈ ఫ్యామిలీలో ఆ వచ్చిన లేడీ గర్భవతి, ఆవిడ నెలలు నిండిన వ్యక్తిగా ఉంటా ఉంది. ఆ సత్రపు యజమాని దగ్గరకు వెళ్ళిపోయి, అయ్యా నా భార్య గర్భం ధరించి ఉంది, నెలలు నిండుకొని ఉంది, కాస్తంత స్థలం ఇస్తారంటే, బహుశా ఆ యజమాని స్థలం ఇవ్వని కారణమో ఏమో తెలియదు కానీ సత్రంలో స్థలము లేనందున అని అక్కడ రాయబడి ఉంది. ఆ స్థలం లేకపోవడం వల్ల ఆ సత్రాన్ని దాటి కొంచెం ముందుకు పోయిన తర్వాత ఒక పశువుల పాకలో ఒక బిడ్డకు జన్మనివ్వడం, పొత్తిగుడ్డలతో కట్టి ఆ బిడ్డను పడుకోబెట్టడం జరిగింది. ఈ సత్రపు యజమాని ఇదంతా గమనిస్తూ ఉన్నాడు, ఇదంతా చూస్తూ ఉన్నాడు. ఈ లోపల అటుగా జ్ఞానులు ఒంటల మీద వస్తూ ఉన్నారు. ఈయన అనుకున్నాడు, సత్రంలో పైనున్న మంచి రూమ్స్ని వాళ్ళకి కేటాయిస్తే చాలా డబ్బులు వస్తాయి అని అనుకున్నాడేమో, ఆశకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ ఒంటల మీద వచ్చిన వాళ్ళు ఈ సత్రం ముందు ఆగల, సత్రం ముందు నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈయనకు ఆశ్చర్యం కలిగింది. వీళ్ళని చూస్తే ఈ దేశస్తులాగా లేరు, వీరు తూర్పు దేశం నుండి వచ్చిన వారిలాగా ఉన్నారు. నా సత్రంలో బస చేస్తారనుకుంటే నా సత్రం ముందు ఆగకుండా వెళ్ళిపోయినారు. ఎక్కడి దాకా వెళుతున్నారో చూద్దామని ఒకసారి అలా పరికించి చూస్తే ఈ సత్రాన్ని దాటి కొంచెం అవతలకున్న ఒక పశువుల పాకలోనికి వెళ్ళారు. ఈయనకి చాలా ఆశ్చర్యం కలిగింది. వచ్చిన వాళ్ళు చాలా జ్ఞానుల్లా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు వేసుకొచ్చిన వాహనాలు కూడా ఇప్పటి కాలంలో మెర్సిడెస్ బెంజ్ కార్ లాంటిది ఆ రోజు ఉండటం అంటే, ఆ రోజుల్లో ఒంటి కలిగి ఉండటం అంటే ఇప్పుడు మంచి లగ్జరీ కారు కలిగి ఉన్నట్టే. అంత మంచి జ్ఞానులు, అంత దూరం నుండి వచ్చిన జ్ఞానులు పశువుల పాక దగ్గర ఎందుకు ఆగారు? ఇదో ప్రశ్న. సరే, ఈయన పని చేసుకుంటా ఉన్నాడు. ఈ లోపల ఇంకో గుంపు బయలుదేరింది, గొర్రెల కాపరులు. అరే, గొర్రెలు కాసుకునే వాళ్ళు గొర్రెలు కాసుకోకుండా మందగా ఎక్కడికి బయలుదేరారు. వీళ్ళు కూడా ఎక్కడికి పోతున్నారంటే పశువుల పాక దగ్గరకే పోతా ఉన్నారు. ఏంటి జనాభా, వేరే జనాభా పరిగెట్టి ఎక్కడికో పోతా ఉన్నారు. పండితుడి దగ్గర నుంచి పామరుడి దాకా పశువుల పాక దగ్గరకు పోతా ఉన్నారు. వారి వెనక ప్రజలు. ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు సత్రపు యజమాని. ఇవేవి బైబిల్లో లేవులే, నేను ఉదాహరణగా చెప్తా ఉన్నాను, ఇలా జరుగుండొచ్చు అన్నట్టుగా చెప్తా ఉన్నాను. ఇంతకీ ఏముంది ఆ పశువుల పాకలో? ఆ పశువుల పాకలో వచ్చినటువంటి స్థలం అడిగినటువంటి స్త్రీ తనకు పుట్టిన బిడ్డని పశువుల పాకలో ఆ చుట్టూ ఉన్న పశువుల వ్యర్థాల మధ్య ఉన్న గ్రాసము వేసి, అంటే ఆ గడ్డి పశువులకు మేపే ఒక తొట్టిలో పొత్తిగుడ్డలతో పరుండగ పెట్టింది. సత్రపు యజమానికి అర్థం కాల, ఇంత చిన్నపిల్లోడి కోసం ఇంత జ్ఞానులు రావాలా? ఇంత చిన్నపిల్లోడి కోసం ఇంతమంది పశువుల కాపరులు తమ విలువైన మందలను వదిలి రావాలా? ఈ చిన్న బిడ్డను చూడటానికి ఇంతమంది ప్రజలు రావాలా? అర్థం కాలేదు. ఆయనకి ఎప్పుడు అర్థమై ఉండేదంటే, సత్రంలో గనక స్థలం ఇచ్చిండుంటే ఆ వ్యక్తి యొక్క ఘనత, ఆ పుట్టి ఆయన ఘనత ఎంత గొప్పదో ఆయనకు అర్థమై ఉండేది. ఆ పుట్టిన ఆయన ఘనత యెషయా భక్తుడు ఇలా రాశాడు. ఏమని రాశాడు? ఇప్పుడు మరలా మూలవాక్యాలు అనుకొద్దాం. 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. దేవుడు నీకు నాకు అనుగ్రహించబడిన దాత అంటే ఆయన కృపాదానం, అంటే ఆయన కృపాదానముగా ఎంచబడ్డాడు. యేసుక్రీస్తు వారు నీకు నాకు అనుగ్రహించబడ్డాడు. అంటే యేసుక్రీస్తు వారిని సత్రపు యజమాని అంతమంది వచ్చి చూస్తున్నా ఆయన యేసుక్రీస్తు వారికి దగ్గరగా ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు వారిని హత్తుకునే స్థితిలో ఆయన లేడు. కారణం ఏమంటే ఆయన అర్థం చేసుకునే స్థితి లేదు. ఇంకొక ఆయన దగ్గరికి వద్దాం. ఆయన యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో ఒకడు ఇస్కరియోతు యూదా. ఈయన ఆనాటి విప్లవకారుడు, ఉద్యమంలో పాల్గొనేటటువంటి వాడు. రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, విప్లవాలు లేవదీసి రోమన్ గవర్నమెంట్ని అటాక్ చేయాలని ప్రయత్నం చేసినవాడు. ఈయన కొంచెం రాజ్యకాంక్ష ఉంది, ఈయనకి డబ్బు సంచి మీద మోజు ఎక్కువ. ఆ ఉద్యమాలు అవి చేస్తూ ఉంటే ప్రాణాలు పోయేటట్టున్నాయి, కానీ పైసలు వచ్చే పనేం కనపట్టలా. ఈయన ఎవరో వచ్చారు. ఈయన చాలా సుందరుడులా కనపడతా ఉన్నాడు. ఈయన చాలా ఆకర్షణ కలిగిన వ్యక్తి. ఈయన మాటలు విని మత్స్యకారులు తమ
వలను, తమ బోట్లను, సముద్రాన్ని అన్నీ విడిచిపెట్టి ఈయన వెంబడించడం మొదలుపెట్టారు. అనుకున్నాడు ఈయన, ఆ ఉద్యమాలను నమ్ముకుంటే ఏం ఉపయోగం, ఈ యొక్క గొప్ప వ్యక్తిని నమ్ముకుంటే ఒకవేళ నాకేమైనా రాజ్యం వస్తుందేమో, ఒకవేళ నేనేమైనా డబ్బు సంపాదించుకోవచ్చేమో, అధికారం వస్తుందేమో, ఐడెంటిటీ వస్తుందేమో. బాగానే ఉంది. ఈ వచ్చిన ఆయన మాటలు ఆయన కృంగదీస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఈయనకు డబ్బు మీద ఆశ లేదు, ఈయనకు డబ్బు మీద ఆశ లేదు. ఈయన అధికారం మీద, నువ్వు రాజులకు రాజువా అంటే అవునంటున్నాడు, కానీ ఏ రాజ్యానికి రాజు, ఏ ప్రభువులకు ప్రభువు, ఈయన ఎవరు అని అంటే ఈయన అడ్రస్ లేకపోతే భూ సంబంధమైన వాటి విషయాల్లో ఎక్కడా ఈయన ఘనత లేకపోతే వైభవం, రాజరికం అవి కనిపించడం లేదు. కానీ ఆయన మాటల్లో పరలోక సంబంధమైన ఆ ఔన్నత్యం కనిపిస్తూ ఉంది. అనుకున్నాడు ఈయన వెంబడించడం వల్ల ఉపయోగం లేదు, ఓ పని చేద్దాం, ఈయన అమ్మేసుకుందాం అనుకున్నాడు. ఈయన అమ్ముకుంటే కనీసం 30 వెండి నాణాలన్నా వస్తాయి అనుకున్నాడు. మహాసభలో ఉన్న ప్రముఖుల దగ్గరికి వెళ్ళిపోయాడు. మీరు వెతుకుతున్న ఆయన నేను మీకు పట్టిస్తా, ఓ ముద్దు పెట్టుకొని. సో మీకు ఆయన దొరుకుతాడు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మంచి బేరం కుదుర్చుకున్నాడు. అమ్ముకోవడం అయితే అమ్ముకున్నాడు, కానీ మనశ్శాంతి లేకుండా పోయింది. అంటే అర్థం ఏంటంటే తాను అమ్ముకున్న వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఆయన కూడా లేడు. నేను 3వ వ్యక్తిని పరిచయం చేస్తా. నేను ఇద్దరిని పరిచయం చేశా. నిద్రమత్తులో వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఓ పని చేద్దామా, పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. హలో, నేను చెప్పినట్టు చెప్పండి. హలో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నావా? వాక్యం విను, నిద్రపోబాకు. ఇటు తిరిగండి, ఇప్పుడు ఇటు చేయండి, ఇవ్వండి. హలో, ప్రైజ్ ది లార్డ్. వాక్యం విను, నిద్రపోబాకు. చెప్పుకున్నారా? వెరీ గుడ్. నేను మళ్ళీ అంశాలకు వస్తా. ఈ 3వ వ్యక్తిని చూద్దాం. ఈయన ఇద్దరు దొంగలు. వీళ్ళు ఏం నేరం చేశారు? మరణశిక్ష కన్ఫామ్ అయింది. కపాలము అంటే స్కల్ ఆకారంలో ఉన్న కొండ మీద వీళ్ళిద్దరిని సిలువెక్కించారు. వీళ్ళిద్దరిని సిలువెక్కించడానికి ముందే ఒక ఆయన అక్కడ సిలువ మీద ఉన్నాడు. ఇద్దరిని తీసుకొని ఎక్కించారు. అక్కడ జరుగుతున్నది ఇద్దరు గమనిస్తూ ఉన్నారు. రకరకాల హేళన. కొంతమంది ఏమో ఆ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఏడుస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో ఇతనికి సిలువ వేయాలి అంటా ఉన్నారు. రకరకాల ప్రజలు అనేక మంది తండోపతండాలుగా ఉన్నారు. ఆయన కీర్తించేవారు కొందరైతే, ఆయన కలిగిన ఆ బాధను చూసి ఏడ్చేవాళ్ళు కొందరు, కొంతమంది శాపనార్థాలు పెట్టేవాళ్ళు కొందరు. ఇందులో ఒకడు అంటున్నాడు, అందరూ నువ్వు దేవుడు, నువ్వేదో అక్కడక్కడ అద్భుతాలు, నువ్వు మంచి మెజిషియన్ వంటగా, నువ్వు మంచి మంత్రగాడి వంటగా, నువ్వు దాని మీద నుంచి దిగి మమ్మల్ని కూడా దింపితే ముగ్గురు ఒకటే పరుగున పారిపోదాం అని అంటున్నాడు. రెండోవాడు అంటున్నాడు, ఇలా అంటున్నాడు, లేదు లేదు లేదు, ఈ శిక్ష మనకైతే తగును కానీ ఈయనకు కాదు. ఎందుకంటే ఆయన ఎవరో, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన ఏం చేశాడో ఈ రెండోవాడు గ్రహించి అంటున్నాడు, అయ్యా నీదైన రాజ్యం వస్తుంది, నీ రాజ్యంలో నువ్వు ప్రవేశించినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఇలా అందాం, 3 వ్యక్తులను పరిచయం చేశాను. ఈ 3 వ్యక్తుల్లో ఎవరి హృదయం దేవుణ్ణి ఆరాధించే హృదయంగా ఉంది? యేసుకు స్థలమే ఉన్నటువంటి వాడు అక్కడ ఆ అద్భుతం చూడటం వరకే ఆగిపోయినాడు. యేసుక్రీస్తు వారితో తిని తాగి నడిచినటువంటి వాడు ఆ చివరి దాకా వచ్చి ప్రభు నమ్ముకొని పక్కెళ్ళాడు. యేసుతో పాటుగా సిలువ వేయబడిన వాడు తన హృదయాన్ని ప్రభుకిచ్చి ఆరాధన యోగ్యుడైన ప్రభుని తన హృదయంలో ఆరాధించి పరలోకాన్ని సంపాదించాడు. నా దేవుడు ఘనమైన దేవుడు. దొంగకు అర్థమయ్యాడు, నీకు నాకు ఇంకా అర్థం కావడంలే. సిలువ మీద వేయబడినటువంటి ఒక దొంగకి కొద్దిసేపట్లో చనిపోయే వానికి జ్ఞానోదయం అయింది. ఎన్ని సంవత్సరాల నుండి చర్చికి వచ్చినా ఆయన ఎలా ఆరాధించాలో, ఆయనకి సమీపంగా ఎలా రావాలో, ఆయన పరిశుద్ధ నామాన్ని ఎలా సన్నుతించాలో, ఎలా స్తుతించాలో, ఆయన నీకేమై ఉన్నాడో ఈ రోజుకి అర్థం కాకపోతే నువ్వు ఎలా ఆయన ఆరాధన చేస్తావు? ఇప్పుడు చూద్దాం ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ఎంత ఘనుడో, ఆయన ఎంత శ్రేష్టమైన వాడు. 6వ వచనం యెషయా గ్రంథం 9:6, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజభారముండును. ఆయన నన్ను మోసే దేవుడు, నన్ను కాసే దేవుడు, నన్ను చూసే దేవుడు. ఆయన నన్ను మోసే దేవుడు, నన్ను కాసే దేవుడు, నన్ను చూసే దేవుడు. నా తల్లి గర్భంలో పిండ రూపంలో నాకంటూ ఆకృతి లేనప్పుడే ఆయన నన్ను చూశాడు. ఆయన అంటున్నాడు, నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. మనం అంటాం, ప్రభువా నువ్వు నాకు తెలియదు కదా,
నిన్ను గురించిన సమాచారం నా దగ్గర లేదు కదా. చెట్లను గురించిన సమాచారం, పుట్లను గురించిన సమాచారం, బాబాల గురించిన సమాచారం, కర్ర, చెక్క, రాయి, బొమ్మకు సంబంధించిన సమాచారం నా దగ్గర ఉంది, కానీ నిన్ను గురించిన సమాచారం నా దగ్గర లేదు ప్రభువా. దేవుడు అంటాడు, నా సమాచారం నీ దగ్గర లేదేమో కానీ నీ సమాచారం నా దగ్గర ఉంది. నా రూపం నీ హృదయంలో లేదేమో కానీ నువ్వు నా హృదయంలో ఉన్నావు, నువ్వు నాలో ఉన్నావు. నిన్ను చూస్తా ఉన్నాను. కారణం ఏంటి తెలుసా? నా అరచేతిలో నేను చెక్కికొని ఉన్నాను. భక్తుడు అంటాడు, నా తల్లి గర్భంలో పిండ రూపంలో ఉన్నప్పుడు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతా ఉంది. దేవా, నా తల్లి గర్భంలో మురికి కోపంలో మాయ అనే లిక్విడ్ మధ్యలో ఒక సంచిలో చెప్తారు డాక్టర్స్, స్త్రీ యొక్క ఎడమ చేతి పిడికిడి అంత ఉంటుందంటే ఆవిడ గర్భాశయం. స్త్రీ ఎడమ చేతిని ముడిస్తే తన పిడికిడి ఎంత ఉంటుందో అంత ఆ వ్యక్తి యొక్క గర్భాశయం ఉంటుందట. ఇంత చిన్న సంచిలో నన్ను సంరక్షించిన నా బంగారు దేవునికి నేనేమిచ్చి రుణం తీర్చగలను? తల్లి గర్భంలో మాయ రూపంలో తల్లి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. లోనన్న ఈడు మామూలుగా ఉండడు. వీడు బూస్ట్ బాయ్ లాగా అటు ఇటు కదులుతూ ఉంటాడు, కాళ్ళతో దంతాడు, చేతులతో దంతాడు, రకరకాలుగా ఏం పాట పాడుతూ ఉంటాయి వింటూ ఉంటాడు. చాలా వేషాలు వేస్తాడు లోపలుండి, చాలా అల్లరి చేస్తాడు. ఈ అల్లరోడు చాలా గడుసుగాడు, చాలా వాడు. కానీ ఆశ్చర్యం, ఈ గడుసుగాడికి ఇంత సెక్యూరిటీ ఇచ్చింది ఎవరంటే సర్వోన్నతుడైన దేవుడే. నువ్వు నిజంగా ఆయన ఆరాధించాలంటే ఇలా ఆరాధన చేయొచ్చు. నా ప్రభువా, నా తల్లి గర్భం నుండి క్షేమంగా బయటకు తీయబడిన నాటి నుండి ఈరోజు వరకు నీ ఆరోగ్యకరమైన రెక్కల కింద నన్ను భద్రపరిచినందుకు నీకు వందనాలు. పిడుగుబడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? పాంగరి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? 2023లో మరణపు జాబితా తీస్తే బంధువులు, స్నేహితులు, నా అనుకున్న వారు, నా వారు చనిపోయిన ఎంతమంది వెళ్ళిపోయినారు? కొంచెం వెనక్కి వెళ్తే 2020వ సంవత్సరం, 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు శవాలు లేని వీధి లేదు. ఎంత ఆశ్చర్యం అంటే మరణపు వేదన, మరణపు రోదన ప్రతి ఇంటి తలుపులు తడుతూ ఉంటే నా దేవుడు, నా సర్వోన్నతుడైన దేవుడు నాకు ఆయుష్కాలాన్ని ఇచ్చి, నాకు బలాన్ని ఇచ్చి, నాకు శక్తినిచ్చి నన్ను మోస్తున్నా, నన్ను కాస్తున్నా, నన్ను చూస్తున్న దేవుడు. అందుకే నా భారమును మోసే దేవుడు. ఇలా చెప్తా. 2023వ సంవత్సరంలో ఇందాక సహోదరులు చెప్తా ఉన్నారు, పాపం అనే కుష్టు. నిజంగా ఆ రోజుల్లో పాత నిబంధనలో లాగే క్రొత్త నిబంధనలో కూడా వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్స్ ఉంటే ఒక్కొక్కళ్ళ చేతులు సగం తినేసి ఉండేయేమో. నేను అనుకుంటాను నా చేతులు అయితే 7 దాకా పోయి ఉండేవి. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆ పాపపు కుష్టే ఇప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్లో నా గనక సంప్రాప్తించి ఉంటే నా చేతులు 7 దాకా పోయి నా చెవులు కనపడకుండా ముక్కాడుండేదు. అంటే ఆ పాపపు కుష్టుతో నేను కృషించి నశించి దౌర్భాగ్యపు స్థితిలో ఉండేవాడిని. కానీ నా మంచి దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నన్ను ఉద్ధరించే దేవుడు, నా భారాన్ని మోస్తున్న దేవుడు. 2023వ సంవత్సరంలో నీ భారాన్ని ఆయన ఎంత మోసాడు. పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలని, పిల్లలు జారి పడతారని తల్లిదండ్రులు జాగ్రత్తగా పట్టుకున్నాం. వాడికేమో నడవాలని కోరిక, కిందేమో బురద ఉంది. తండ్రి అంటాడు వద్దంటాడు, ఎందుకని కిందకు దిగితే జారి పడతావు. వాడు నో అంటాడు, ఆ చెయ్యి విదిలించుకుంటాడు, త్రోసి వేస్తాడు, కిందకు కాలు పెడతాడు, జారుతాడు, పడతాడు. అప్పుడు అర్థమవుతుంది వానికి. కానీ వాడు ఆ పడే స్థితికి రాకముందే తండ్రి వాడిని సెక్యూర్. 2023వ సంవత్సరంలో నా భారాన్ని మోసిన దేవుడు. ఉదయకాల సమయంలో చెప్దాం, అయ్యా నేను ఎన్నోసార్లు నీ కౌగిలి నుండి పక్కొచ్చేసాను, నీ ప్రేమ నుండి పక్కొచ్చేసాను, నీ ఆదరణ నుండి పక్కన వచ్చేసాను, నీ కంచే కాపుదల భద్రతలో నుండి అనేక సార్లు వాటిని ఛేదించుకొని బయటకు రావాలని ప్రయత్నం చేశాను. కానీ నన్ను నువ్వు కాచిన విధము చూడగా ఆశ్చర్యం. నువ్వు నన్ను సంరక్షించిన విధానం అద్భుతం. నువ్వు నన్ను కాపాడిన విధానం, నువ్వు నాకు చేసిన మేలు ఈ భూమి మీద ఏ మానవుడు ఇంకొక మానవుడిని విమోచించలేనంత గొప్ప విమోచనతో నన్ను విమోచించిన నా బంగారు తండ్రి అని చెప్పకుండా ఉండలేము. అందుకే ఆయన మనల్ని ఎలాగో చేసినాడు అనంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మన భారమును ఆయన మోసిన దేవునిగా ఉన్నాడు. ఏమని రాయబడింది? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ఏమని రాయబడింది? యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం ఏమని రాయబడింది?
తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నీ నా దేవుడు, నీ కొరకు నా కొరకు వధింపబడిన దేవుడు, ప్రాణము పెట్టినంతగా ప్రేమించిన దేవుడు. అవును, నీనా వెనక తిరిగి చూస్తే యెషయా భక్తుడు చెప్పినట్లుగా వారి పాపములను వారు మ్రోకుతాళ్లతో లాగుకొందురంట. అంటే ఒక్కొక్కడు వాడి పాపాన్ని పెద్ద పెద్ద మోకుతాళ్ళు వేసుకొని లాక్కుంటా వస్తారట. ఎక్కడికి పోయినా, మందిరానికి పోయినా, ఎక్కడికి పోయినా వారి పాపపు మూట అట్లుండవలసినదే. అయితే నా పాప శాపముల నుండి విడిపించడానికి సమర్థుడైన దేవుడు, ఆయనకు నా కొరకు ఏమైనాడంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిలవలే ఆయన తుది రక్తపు బొట్టు కూడా సర్వమానవాళి పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించాడు. 2023 సంవత్సరంలో బహుశా ఒక 52-53 ఎన్ని ఆదివారాలు ఉంటాయండి సంవత్సరంలో? 50 కరెక్ట్గా చెప్పి అయితే 52 ఆదివారాలు. 52 ఆదివారాలలో 52 సార్లు అవకాశం ఇచ్చి 52 సార్లు కడగబడే అనుభవంలో 52 సార్లు ఆయన రక్తమాంసాల్లో పాలిభాగం అయ్యే అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఇలా అనుకుందాం, ఎవరికైనా ఒక చాయిస్ ఇస్తారు, ఒక ఛాన్స్ ఇస్తారు, 2 ఛాన్సులు ఇస్తారు. సంవత్సరంలో 52 అవకాశాలు ఇచ్చిన నా దేవునికి నేనేమిచ్చిన రుణం తీర్చుకోగలను? 52 వారాల్లో నేను ఒకటి చెప్పుంటా, ఏంటో తెలుసా? ఇక నుంచి ప్రభువా ఏంది పొరపాటును కూడా ఏంది, నేను పాపము చెయ్యను, పాపమును చూడను, పాపమును తాకను, పాపం జోలికి పోను, మళ్ళీ బయటికి పోతా. నా బతుకు యథావిదే. ఆ బొచ్చు పట్టుకొని అడుక్కున్నాడు, ₹1,00,00,000 ఇచ్చిన తిరిగి బొచ్చ బ్రతుకుకి ఎలా అలవాటు పడ్డాడో పదే 52 వారాల్లో 52 సార్లు నేను కన్ఫెస్ అయ్యి ఆయన సన్నిధి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినా తిరిగి నా పాపపు బ్రతికే పాపపు జీవితం. అందుకే నేను చేస్తున్నా చేయబోతున్నా అన్నిటి నిమిత్తమే వెల చెల్లించడానికి నా ప్రభు నాకేమై ఉన్నాడంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిలవలే ఆయన వధించబడ్డాడు. ముందుకు పోదాం, సమయం లేదు కనుక. ఆయన ఇంకేమై ఉన్నాడు నీకు? మరలా మూలవాక్యం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనానికి వస్తే, ఆయన భుజము మీద రాజ్యభారముండును. తర్వాత ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు. ఆయన వండర్ఫుల్ గాడ్. ఎలాగన వండర్ఫుల్ గాడ్ అంటే ఆయన అద్భుతాలు నా ఎడల జరిగించిన విధానం చూస్తే చాలా అద్భుతాలు, చాలా వండర్. అంటే ఎన్ని అద్భుతాలంటే నోవహు కాలంలో ఓడ చేయబడడం అద్భుతం. నోవహు కాలంలో అంత రక్షణ ఓడను చేసి అనేకుల రక్షణ అంటే అనేకులు బ్రతకడానికి అవకాశం ఇవ్వడం అద్భుతం, ఆశ్చర్యం. అంటే మోషే కాలంలో ఎర్ర సముద్రం పాయలుగా చేయడం అద్భుతం. ఒక గ్లాసు నీళ్ళు కింద పోయండి, మీ కాలుతో దాన్ని చేయడానికి మీ చేతులతో ప్రయత్నం చేయండి. మీరు గ్లాసుడు నీళ్లు పక్కకు జరపడానికి చాలా కష్టం, కనీసం తడి మరకైనా అక్కడ ఉంటుంది కదా. గ్లాసు నీళ్లను వేరు చేయలేని నా బ్రతుకులు ఆయనట ఒక సముద్రాన్ని ఏం చేశాడంట, మధ్యలో హైవే వేసాడు. NH4 NH16 ఏదో ఓ పెద్ద హైవేనే వేసేసాడు. ఆరిన నేలపై నడిచిరి. సముద్రం అడుగున భయంకరమైన బురద, లేకపోతే నీచు అన్నీ ఉండాలి. అంతలోనే ఎలా ఎండుతుంది? నీ నా జీవితాల్లో కూడా ఆరిన నేలపై నడిచే అనుభవం అంటే అర్థమైందంటే జయశీలుడైన దేవుణ్ణి వెంట పెట్టుకొని 2023 సంవత్సరంలో ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు అమోఘం, వర్ణించలేం. తెలిసి కొన్ని తెలియకుండా అనేకం. నీ బిడ్డలు బయటకు పోతా ఉన్నారు, క్షేమంగా ఇంటికి వచ్చారంటే ఆయన చేసిన అద్భుతం. నీ యజమాని బయటికి పోతా ఉన్నాడు, తిరిగి క్షేమంగా నీ ఇంటికి రాగలిగాడంటే అద్భుతం. నీ పిల్లలని నీవు చూచెదవు, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించదు. ఈ 2023 సంవత్సరంలో నువ్వంటూ ఏమైనా సంపాదించుకున్నా, నువ్వంటూ నీ బిడ్డలకు ఏమైనా కూర్చున్నా, నీ బిడ్డలకు నువ్వేమైనా మేలు చేసావంటే అది ఆయన కృప. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆయన నిన్ను నన్ను మోస్తున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య కార్యాలతో నా జీవితాన్ని నింపుతున్నాడు. బీపీ పెరిగిందిరా కొడుకా, బీపీ బిళ్ళేరా అంటే పక్క గదిలో ఉన్న కొడుకు వినపడుతుందో లేదో కానీ, పక్క గదిలో కొడుకు పడుకున్నాడు, కోడలో కొడుకు పడుకున్నారు, అరే బీపీ పెరిగింది బిళ్ళేరా అంటే వాళ్ళు ఎగుతాడో లేదో, వినపడిద్దో లేదో. కానీ అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, అయ్యా బీపీ పెరిగింది.
ఆయన చూసుకుంటాడు పరమ వైద్యుడు. అయ్యా షుగర్ పెరిగింది, అయ్యా గుండె దడ, అయ్యా ఎవరు దగ్గర లేరు, ఎవరు నా అనేవాళ్ళు లేరు, నన్ను ఎవరు కన్సోల్ చేయటం లేదు అయ్యా అయ్యా అన్నప్పుడు తన పరిశుద్ధ పర్వతము నుండి ఉత్తరం ఇచ్చిన నా మంచి దేవుడు ఈ 2023 సంవత్సరంలో నీ మొర ఆయన ఎన్నిసార్లు ఆలకించాడు. ముందుకు పోతే సమయం లేదు. ఆయన నా భారాన్ని మోస్తున్నాడు, ఎందుకంటే ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన ఆశ్చర్యకరుడు. నా జీవితంలో 2023 అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు. ముందుకు పోదా. ఆయన ఆలోచనకర్త. ఇంగ్లీష్లో ఏముందంటే వండర్ఫుల్ కౌన్సిలర్. ఆలోచన, నాకు చాలా ఆలోచనలు వస్తాయి. అందులో మంచి ఆలోచనలు ఉంటాయి, చెడ్డ ఆలోచనలు కూడా ఉంటాయి, మేలైనవి ఉంటాయి, కీడైన ఆలోచనలు కూడా చేసే స్వభావం నాది. కానీ నా ఆలోచనలు పెట్టుకొని నేను ముందుకు పోతే కొన్నిసార్లు మేలు, కొన్నిసార్లు కీడు, కొన్నిసార్లు జయం, కొన్నిసార్లు అపజయం. ఇది నా బుర్రను బట్టి. అందుకే మానవుడట తనకి ఇవ్వబడిన బుర్ర అంటే ఇన్ ద సెన్స్ మెదడు 1.5 కిలోల బరువు ఉంటుందంట. ఆరోగ్యవంతమైన వ్యక్తి యొక్క మెదడు 1.5 కిలోల బరువు. ఈ 1.5 కిలోల మెదడుని మానవుడు కేవలం 20 నుండి 30% వరకే వాడతాడంట. 70% మెదడుని ఐడల్గా ఉంచేస్తాడంట. అంటే దానికి పనివ్వడు, దానికి ఆలోచన శక్తినివ్వడు, నిద్రపుచ్చుతూ ఉంటాడంట. అంటే మానవుడు ఏం చేసినా 20 నుండి 30% మధ్యలో ఉన్న బుర్రను వాడటం వల్లే ఇన్ని చేస్తూ ఉన్నాడు. ఓకే, అయితే అందులో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అందులో సక్సెస్ ఉన్నాయి. కానీ దేవుని ఆలోచన ఎంత గొప్పదో చెప్పి ముందుకు పోతా. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము 24వ వచనం. 2023 సంవత్సరంలో ఆయన నాకు ఎలాగున ఆలోచనకర్త. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము 24వ వచనం ఏమని రాయబడింది? నీ ఆలోచన. ఎవరి ఆలోచన అంటుంది ఇది? ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 24. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరా. అంత శ్రేష్టమైన దేవుడు. 2023 సంవత్సరంలో ఆయన ఆలోచనలతో నడిపించిన విధానం, సందిగ్ధత, కన్ఫ్యూజన్. లైఫ్ ఈజ్ ఎ గ్రేట్ కన్ఫ్యూజన్. జీవితం చాలా సందిగ్ధతతో కూడుకున్నది. ఏం చేయాలో తెలియదు, ఏం చేయొచ్చో తెలియదు. క్రమం లేని జీవితం. కొన్నిసార్లు అక్రమం చోటు చేసుకుని లోపలికి వచ్చింది. ఆ సమయంలో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను నడిపించిన విధానం అద్భుతం. ఎలా నడిపించాడు? చాలా శ్రేష్టమైన నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటా. అయ్యా, ఈ 60 లేదా 70 సంవత్సరాల యాత్రలోనూ నాకు తోడ ఉంటావు. వన్ ఫైన్ డే ఈ అన్న కదలటలేదంటాడు పక్కన ఉన్నాడు. ఈ అన్న కదలటలేదంటాడు. పక్కన వాళ్ళు గిల్లుతారు, గుండె మీద నొక్కుతారు, తొక్కుతారు, అన్నీ చేస్తారు. చివరి కన్ఫామ్ చేస్తారు ఏంటంటే ఇక లేడు. ఇప్పుడు నాకు నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? ఆయన ఆలోచన చేత నన్ను భూమి మీద నడిపిస్తాడు. వన్ ఫైన్ డే నరులారా తిరిగి రండని వెళ్ళిపోయినా నేను ఎక్కడుంటాను? భూమి మీద ఉన్నానా? నాకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది. సిహెచ్ చక్రవర్తి, సన్నావు సుబ్బారావు గారు, శారదా కాలనీ. మా ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది అడ్రస్ తీసుకొని. ఊరగా చెప్తున్నా. సో ఇది భౌతికపరమైన నా శరీరానికి నాకున్న అడ్రస్. కానీ నా నిజమైన అడ్రస్, నా నిజమైన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో తెలుసా? నా దేవుడే. ఎందుకని? భూమి మీద నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు. తర్వాత ఏం చేస్తావు? నన్ను నువ్వు నీ మహిమలోనికి తీసుకుంటా. అంటే నా నిజమైన అడ్రస్. అందుకే ఏమన్నదంటే దాన్ని ఏమన్నాడు భక్తుడు? నిత్యమైన ఉనికి పట్టు అన్నాడు ప్రసంగిలో. దేవుని యొక్క స్థలాన్ని, దేవునితో ఉన్న సహవాసాన్ని ఏమనంటే నిత్యమైన ఉనికి పట్టు అంటే అర్థమైందంటే భూమి మీద ఉన్న 60 లేదా 70 సంవత్సరాలు ఆయన నడిపించడమే కాదు, కానీ ఆ నిత్య ఉనికి పట్టులో ఆయనతో కలిసి జీవించే ధన్యత దేవుడు నాకు ఇస్తా ఉన్నాడు. ఓకే, ముందుకు పోదాం. ఆయన నా భారాన్ని మోస్తున్న దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. తర్వాత ఏముంది? బలవంతుడైన దేవుడు, మైటీ గాడ్. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 3వ వచనం ఏం రాయబడింది? కీర్తనల గ్రంథం 95వ అధ్యాయము 3వ వచనం. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేవుడి దగ్గరికి వెళ్ళని వారు 16% మంది ప్రజలు ఉన్నారంట. అంటే వాళ్ళు అసలు దేవుడు లేడంటారు. దేవుడే లేడు,
అసలు దేవుడు అనేది లేదు, మానవుడే సైన్స్ అని నమ్మేవాళ్ళు, దేవుడి దగ్గరకు రాని వాళ్ళు 16% మంది. రిమైనింగ్ పర్సెంట్ చూద్దాం. 84% మంది ఏదో ఒక దేవుడిని ఆరాధించేవారు ఉన్నారు. అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు. ఇందులో కూడా 33 ఇంచుమించుగా అప్రాక్సిమేట్లీ 32-33% నిజమైన దేవుణ్ణి వెతికేవారు ఉన్నారు. ఇప్పుడు ఇలా అనుకుందాం, 100%లో ఆ 32 లేదా 33% నిజమైన దేవుణ్ణి అంటిపెట్టుకొని ఆరాధించే ధన్యత. ఇలా అనుకుందాం, ఈ నూతన సంవత్సర వేడుకల్లో తినేవాడున్నాడు, తాగేవాడున్నాడు, డ్యాన్సులు వేసేవాడున్నాడు, సగం గుట్టలు కట్టుకొని ఎగిరేవాడున్నాడు. మనం దేవుని సన్నిధిలో ఎందుకున్నామంటే నీనా దేవుడు మహత్యము గల మహారాజు. అక్కడ ఏమని రాయబడింది? కీర్తన గ్రంథం 95:3 ఏమని రాయబడింది? ఆరాధనలోకి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం 95:3 ఇందాక చదువుకున్నాం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల నీనా దేవుడు. నేను ఆరాధించే దేవుడు, నేనేం పని లేక ఏడొచ్చి కూర్చోలే. నేను ఆరాధించే దేవుడు మహత్యము గల మహారాజు. ఆయనే దేవుడు. దేవుళ్ళు దేవతలని చెప్పుకుంటున్న వారు ఎవ్వరిలో లేని ఔన్నత్యం, సార్వభౌమాధికారం, సర్వసత్యం ఆయనలో ఉంది. అందుకే నేను వెతికిన దేవుడు, నాకు దొరికిన దేవుడు, నన్ను కృపతో పాలిస్తున్న దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన మహత్యము కలిగిన దేవుడు. అంటే ఈ బలవంతుడైన దేవుడు నాకు దేవుడైనాడు. ముందుకు పోదాం. మరలా మూలవాక్యం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనది. ఈ బలవంతుడైన దేవుడు 2023 సంవత్సరంలో నా బలహీనతల్లో ఆయన బలాన్ని చొప్పింపచేశాడు. ఈ బలవంతుడైన దేవుడు 2023 సంవత్సరంలో నేను బలహీనత ఊగిపోతా ఉన్నప్పుడు, నాకు శక్తి చాలదన్నప్పుడు, నా వల్ల కాదన్నప్పుడు, నేను ఫెయిల్ అన్నప్పుడు ఆయన తన బలాన్ని తీసుకొచ్చి నాలో ఇముడ్చడం ద్వారా ఆయన నన్ను బలపరిచిన దేవుడు. ముందుకు పోదాం. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. నిత్యుడు ఇంగ్లీష్లో ఏముందంటే ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఈ లోకంలో ఉన్న తండ్రి ఏమంటాడంటే పెళ్లి రోజున, నిన్న కూడా సుధీర్, యశ్వంత్ ఇరువురి తల్లిదండ్రులు వచ్చారు. నాకు వెనక కూర్చొని నవ్వొస్తా ఉంది. కారణం ఏమంటే సుధీర్ వాళ్ళ నాన్నగారు చేయి పెట్టిన తర్వాత కంగ్రాట్స్ అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దాకా నా చేయి పట్టుకొని తిరిగావు నా కుమారుడా, ఇప్పుడు నీ చేయి పట్టుకుంటానికి ఇంకో సహోదరి వచ్చింది. ఆ 2 చేతులు ఇలా కలిపారు భుజం మీద, కంగ్రాట్స్ నాన్న అని చెప్పి అలా వెనక్కి వెళ్తా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే భూ సంబంధమైన తండ్రి ఒక స్థాయి దాకా వస్తాడు. ఆడపిల్లకు పెళ్లి చేసిన తండ్రి పొంతిపిల్ల చేతులు కడుక్కున్నట్టుగా పక్కకు పోయి చేతులు కడిగేసుకుంటాడు. ఎందుకని? అయ్యి చేతిలో పెట్టాను, ఈ అయ్యా అమ్మ ఇక ఎట్టన్నా పోని. కారణం ఏంటో తెలుసా? నా బాధ్యత అయిపోయింది. ఇలా అనుకుందాం, భూ సంబంధమైన తండ్రి నన్ను ఒక అయ్యి చేతిలో పెట్టి పొంతిపిల్ల చేతులు కడుక్కున్నట్టుగా కడుక్కున్నాడు. కానీ నా పరమునందున్న నా తండ్రి నిన్ను విడువను, ఏమంటున్నాడండి? నిన్ను విడువను ఎడబాయని అంటున్న దేవుడు. ఈ తండ్రి వదిలేశాడేమో కానీ ఆ తండ్రి అన్నిటికీ. అందుకే నా దేవుడు ఎవర్ లాస్టింగ్ ఫాదర్, అంటే నిత్యుడగు తండ్రి. ముందుకు పోదాం, సమయం చాలా అయిపోయింది. ఓకే, ఆ లాస్ట్కి వచ్చేద్దాం. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు. నా బ్రతుకులో సమాధానం లేదు. ఆయన గురించి ఏముందంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే మాట కనిపిస్తూ ఉంది ఇంగ్లీష్లో. ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే అర్థం ఏంటంటే సమాధానకర్తయగు అధిపతి. అంటే సమాధానం లేని నా బ్రతుకుల్లో సమాధానాన్ని ఇచ్చే దేవుడు. 2023 సంవత్సరంలో భార్యతో సమాధానం లేకపోవడం, భర్తతో సమాధానం లేకపోవడం, ఇరువురితో లేదు ఇరుగు పొరుగు వారితో సమాధానం లేకపోవడం, సంఘాలలో ఉన్న సభ్యులతో సమాధానం లేకపోవడం. నిజమే, నాకు రోషం ఉంది, నేను ఉప్పు కారమే తింటున్నా, మాట పడే వంశంలో పుట్టల, అన్నీ కరెక్టే. అయితే నాలో పోయిన సమాధానాన్ని తిరిగి నింపే నా మంచి దేవుడు. ఎంత మంచి దేవుడు అంటే ఆయన నాకు సమాధానకర్త. అంటే ఆయన నన్ను మోస్తున్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్తయగు అధిపతి. ఇన్ని వర్చ్యూస్ కలిగిన దేవుడు, అంత సార్వభౌమాధికారం కలిగిన దేవుడు నా కోసం ఏం చెప్పాడో చూసి క్లోజ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఏమని రాయబడింది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఏమని రాయబడింది? ఫిలిప్పీ 2వ అధ్యాయం 8వ వచనం ఏమని రాయబడింది? మరియు ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా
విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొని ఎంత గొప్ప దేవుడు అండి! ఇంత సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, నా భారాన్ని మోసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఇంత ఆయన చూస్తా ఉన్నప్పుడు ఇంత ఉన్నతమైన లక్షణాలు కలిగిన నా తండ్రి, నేను అక్కడ నువ్వు ఇక్కడ అనలేదు కానీ నా కొరకు సుదీర్ఘ యాత్ర అంటే తండ్రితో కూడా ఉన్న భాగ్యమును కాదని ఎంచుకొని తనను తాను తగ్గించుకొని నా కొరకు నన్ను విమోచించడం కొరకు నన్ను తిరిగి పోగొట్టుకోవడం సంబంధంలోనికి తిరిగి చేర్చుకోవడం కోసం ఆయన నరరూపధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు, తన ఔన్నత్యాన్ని తగ్గించుకొని. మచ్చుకి ఈ మాట చెప్తా, పిల్లోడు ఎంటపడతా ఉన్నాడు, పాకుతున్న పిల్లవాడు ఎంటపడతా ఉన్నాడు. తల్లి బిడ్డను తీసుకోవాలి, ఎలా తీసుకుంటుంది చెప్పండి? ఎగిరి జంప్ అయి ఒళ్ళోకి రా అంటుందా? ఏమంటుందండి తల్లి? పిల్లోడు పాకుతా వెంటబడుతున్నాడండి, తల్లి ఆ బిడ్డను తీసుకోవాలి, ఎలా తీసుకుంటుంది? ముందు తాను వంగి మోకాళ్ళ మీదకి రావాలి. ఎందుకంటే వాడు పడుకొని ఉన్నాడు, వానికి నొప్పి తగలకుండా 2 చేతుల్లో ఆ చేతులు పెట్టి పైకి. దేవుడు కూడా అదే చేస్తాడు. నేను పాకే స్వభావంలో ఉన్నాను, మంచేదో చెడేదో నాకు తెలియదు, నన్ను రక్షించడానికి, నన్ను విమోచించడానికి ఆయన తన సార్వభౌమాధికాన్ని, తన సర్వ ఆధిపత్యాన్ని వదిలిపెట్టి నరరూపధారిగా, మానవుడిగా తనను తాను తగ్గించుకొని ఎంతగా అంటే శిలువ మరణము నొందినంతగా, అంటే మ్రానుపై వ్రేలాడువాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంటే ఆ పచ్చి మ్రాను మీద ఆ మ్రానుపై వేలాడి ఆ శాపగ్రాహ్యాయను అన్న రీతిలో నా మీదకి రావాల్సిన శిక్షని, నా మీదకి రావాల్సిన భయంకరమైన పనిష్మెంట్ని ఆయన తన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. నన్నుగా ప్రేమించిన నా బంగారు తండ్రి, ఇంత గొప్పగా సంరక్షించిన ఆ బంగారు తండ్రికి ఏమి ఇచ్చి రుణం తీర్చగలగలం? 2023 సంవత్సరంలో ఆయన కాపాడిన విధానం, ఆయన రక్షించిన విధానం, ఆయన తిరిగి సమకూర్చిన విధానం, అవన్నీ తలుచుకున్నప్పుడు ఆయన్ని కీర్తించకుండా ఎలా ఉండగలం? కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుదాం. ఈ గొప్ప దేవుడు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. 2023 సంవత్సరంలో ఆయన నిన్ను నన్ను మోసాడు. నా పరిస్థితుల్లో ఆయన సమాధానకర్త అయిన దేవునిగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనలతో మనల్ని నడిపించాడు. ఆ బలవంతుడైన దేవుడు తన బలాన్ని మన బలహీనతలోనికి చొప్పించాడు. ఆ నిత్యుడగు తండ్రి అంటే ఎప్పటికీ విడిచిపెట్టని దేవుడిగా, సమాధానకర్త అయిన దేవుడిగా తనను తాను తగ్గించుకొని రిక్తుడిగా చేయబడి నాకు కృపాదానముగా అనుగ్రహించబడిన నా బంగారు తండ్రికి నేనేమి రుణం తీర్చగలను? కొద్ది మాటలతో మన ప్రభుని ఆరాధన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. ఇది కళ్ళు